హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై అలాగే హైదరాబాద్ జట్లు తలపడగా, ఇక ముంబై జట్టు అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది. 7 వికెట్ల తేడాతో 26 బంతులు మిగిలి ఉండంగానే విజయాన్ని చాలా అలవోకగా సాధించేసింది. మొదటగా ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ యూనిట్ అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిస్తే, ఆ తర్వాత బ్యాటింగ్ అనేది వాళ్ళకి చాలా సులభమైపోయింది. అయితే ఈ ముంబై ఇండియన్స్ జట్టు మొదట చాలా నీచమైన ఓటమితో ప్రారంభించి, ఆ తర్వాత పూర్తిగా 8వ స్థానంలోనే చాలా వారాల పాటు ఉంటూ, ఇప్పుడు ఏకంగా దూసుకు వెళ్ళిపోతోంది పాయింట్ల పట్టికలో. ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు హార్దిక్ పాండ్యా. ఇంతకీ అసలు ఏమన్నాడంటే, "మేము ఈరోజు గెలుపుని ఎంత గొప్పగా ప్రారంభించామో మాటల్లో చెప్పలేకపోతున్నాము. అయితే ప్రతి ఒక్క గెలుపు మాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది. ఇక మేము సాధారణంగా మ్యాచ్‌లో ఒక మొమెంటమ్ మూవ్‌మెంట్ వస్తుంది. కానీ మాకు ఈ టోర్నమెంట్‌లోనే ఒక మొమెంటమ్ మూవ్‌మెంట్ వచ్చింది. అది కూడా రోహిత్ శర్మ కారణంగానే. రోహిత్ శర్మ ఎప్పుడైతే తన ఫార్మ్ తిరిగి పొంది అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొడుతున్నాడో అప్పటినుంచి మా జట్టు ఆటగాళ్ళు దీపక్ గానీ, ట్రెంట్ బోల్ట్ గానీ, అలాగే సూర్యకుమార్ యాదవ్ గానీ, బూమ్రా కానీ ఒక్కసారిగా మొత్తం మ్యాచ్ అంతా లేదా టోర్నమెంట్ అంతా మలుపు తిరగడానికి ప్రధాన కారణం రోహిత్ శర్మ అనిపించింది. అప్పటి వరకు చాలా నిరుత్సాహంగా ఉన్న ఆటగాళ్ళు ఒక్కసారిగా పుంజుకున్నారు. బహుశా రోహిత్ శర్మ దగ్గర నుంచి వాళ్ళకి అటువంటి ఇన్స్పిరేషన్ వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్క కాంబినేషన్ వండర్ఫుల్ విన్ అందిస్తోంది. ఇక కెప్టెన్సీ గురించి చెప్పాలి అంటే ఒక్కొక్కసారి కెప్టెన్సీ అనేది చాలా అంటే చాలా కఠినంగా అనిపిస్తుంటుంది. కానీ ఈరోజు ఈ మ్యాచ్ చూసిన తర్వాత ఎంత ఆనందంగా ఉందో నేను చెప్పలేకపోతున్నాను. సాధారణంగా మేము ఏ మ్యాచ్‌కైనా సరే పిచ్‌కి సంబంధించి, ప్రత్యర్థి ఆటగాళ్ళకి సంబంధించి, ఇంకా రకరకాల అంశాల పైన మేము కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాం. కానీ ఈరోజు విఘ్నేష్ పుత్తూర్ బౌలింగ్ చూస్తే అసలు ప్రీ ప్లానింగ్ అక్కర్లేదు. ఆటగాళ్ళందరూ కూడా ఆన్ యూర్ మార్క్స్ గెట్ సెట్ అన్నట్టుగా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. మేము ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలన్న తపనతోనే ఈ రకంగా యువ ఆటగాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నాం. అయితే ఈ పిచ్ అనేది చాలా కష్టం. ముఖ్యంగా మేమిక్కడ ఆహ్, ఎక్కువ గేమ్స్ కూడా ఆడలేదు. కానీ ఆడినంత మటుకు కూడా ఈ పిచ్ కఠినమైందని నాకు అర్థమైంది. కాకపోతే మేము అన్ని డిపార్ట్మెంట్స్‌లో కూడా చాలా మెరుగుపడ్డాం. ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఒక నీడ్ అంతా కూడా ఎక్కువగా ఉంది. అందుకనే మేము ఒక్కొక్క గేమ్ పుంజుకుంటున్నాం. మాకు ఒక్కొక్క గేమ్‌లో ఒక్కొక్క రకమైన అనుభూతి వస్తుంది. అందరికీ నా జట్టులో ఉన్న వాళ్ళందరికీ చాలా థాంక్స్ అని, ఇంత సంతృప్తికరమైన గెలుపు బహుశా చాలా అరుదుగా దక్కుతూ ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. ఏదేమైనప్పటికీ కూడా రోహిత్ శర్మ గొప్పతనాన్ని చాటి చెప్తూ హార్దిక్ పాండ్యా తన తప్పుని తను తెలుసుకున్నాడు.